హైదరాబాద్ ఆల్వాల్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి పల్టీ కొట్టింది. బొల్లారం చెక్పోస్ట్ నుండి అల్వాల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం మత్తులో కారు వేగంగా నడపడంతో ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, ఇప్పుడు ద్విచక్ర వాహనాల పైన ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో సిద్దిపేట నుండి అల్వాల్ వైపు వస్తున్నటువంటి ఒక కారు నడుపుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా మధ్యమత్తులో ఉన్నారు. వీరు అతివేగంగా రావడంతో పాటు ఎదురుగా వస్తున్నటువంటి 3 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి అనంతరం అదుపు కాని పరిస్థితిలో వాళ్ళు డివైడర్ ని కూడా ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడినప్పటికీ కూడా కారు పూర్తిగా ధ్వంసం అవడంతో పాటు ఆ ద్విచక్ర వాహనం మీద కూడా స్వల్ప గాయాలుగా అయితే దీన్ని గుర్తించినటువంటి స్థానికులు బొల్లారం పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు వాహనాన్ని నడుపుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా, డ్రైవర్ తో పాటు అతనితో పాటు ఉన్నటువంటి మరొక వ్యక్తిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళు మధ్యమత్తులో ఉండటంతో వాళ్లకు పరీక్షలు నిర్వహించి అనంతరం పంపించేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. బిందు రైట్ తిరుమల, వీళ్ళ వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? వీళ్ళు సిద్దిపేట నుంచి నగరానికి వస్తున్నట్టుగా కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. దీనిపైన కూడా పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. రైట్ తిరుమల్.